హలో తెలుగులో చెప్పాలా ఉర్దూలో చెప్పాలా అర్థం కావడం లేదు. నాకు తెలుగు వస్తుంది కానీ అంత స్పీచ్ ఇచ్చేంత తెలుగు రాదు. అందువల్ల కొంచెం మిస్టేక్ కావచ్చు. ఫర్గెట్ మీ. ఈరోజు శుక్రవారం ప్రేయర్ కార్యక్రమం. మన ప్రేయర్లో నేను గురువు అంటే ఎవరు, గురువు స్టేటస్ ఏమిటి, దాని గురించి నేను ఈరోజు స్పీచ్ ఇచ్చాను. అందులో ఒక వాక్యం చెప్పాను. ఒక మహారాజా హారూన్ రషీద్ ఉండేవాడు. ఒక పెద్ద మహారాజా హారూన్ రషీద్. అతను సింహాసనంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అతని తల్లి అతనితో కలవడానికి వస్తే వచ్చి చెప్తారు, మీ ఫాదర్ వచ్చారు సార్ అని. మహారాజా మీ ఫాదర్ వచ్చారు మీతో కలవడానికి అంటే మహారాజు గారు పోయి డోర్ నుంచి వెల్కమ్ చేసుకొని సార్కి మన వాళ్ళ ఫాదర్కి తెచ్చి పక్కన కుర్చీ వేయించి కూర్చోబెట్టేవారు. ఎప్పుడైనా వాళ్ళ సార్ వస్తే చెప్తారు, మీ సార్ వచ్చారు మీతో కలవడానికి అంటే మహారాజు గారు మెయిన్ డోర్ కాదు, మెయిన్ గేట్ వరకు వచ్చి గేట్ కార్డ్ నుంచి సార్కి వెల్కమ్ చేసి తీసుకొని పోయిన తర్వాత అతని సింహాసనం పైన టీచర్కి కూర్చోబెట్టి పక్కన కుర్చీ వేసి అతను కూర్చేవాడు. ఒకసారి అందరూ అడిగారు, మహారాజా ఎప్పుడైనా మీ ఫాదర్ వస్తే మీరు పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టారు, మీ సార్ వచ్చినప్పుడు మీరు అతను సింహాసనం పైన కూర్చోబెట్టి మీరు పక్కన కూర్చుంటారు, అది ఏమిటి అంటే ఆ మహారాజా చెప్పారు, ఈరోజు ఈ సింహాసనం పైన కూర్చునేడానికి అర్హతలు నేను అయినానంటే ఇతని వల్లనే, ఇతను లేకుంటే నేను స్టూడెంట్స్ తెలుసు, మన అన్ని స్టూడెంట్స్ అందరూ తెలుసు, నేను ఎప్పుడు భేదాలు చేయను, అందరూ ఈక్వల్ నాకు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వాక్యం చెప్పాను. అందువల్ల నేను ఏమంటే అందరు కలిసిమెలిసి ఉండాలా. ఈ మనకందరికీ పుట్టించిన వాడు కేవలం ఒక్కడే. దీనికి మాకు కోస్తే ఎవరికైనా కోసినా రక్తం ఒకటే, ఎర్రదే ఉంటుంది. దీంతో ఏమి ఉంటుందంటే మనకు పుట్టించిన వాడు ఒకడు. అందువల్ల మేము అందరం కలిసిమెలిసి ఉండాలా. ఇది మతాలు భేదాలు ఇది మన మధ్య రాకూడదు. ఇది అన్ఎడ్యుకేటెడ్ అండ్ పాలిటిషియన్స్, ఇది మేము టీచర్స్ అండ్ మేము స్టూడెంట్స్, మన మధ్యన ఈ మతాల భేదాలు రాకూడదు. థ్యాంక్ యూ.